తెలుగు పాపులర్ టీవీ. తెలుగు పాపులర్ టీవీని, తెలుగు పాపులర్ యూట్యూబ్ ఛానల్ని, తెలుగు పాపులర్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. చాలామంది ఏంటంటే చైల్డ్ ఆర్టిస్ట్గా చేసిన వాళ్ళు హీరోగా ఫెయిల్ అవుతున్నారు. రీజన్ తెలుసుకోవచ్చు అంటారా? మీరేమైనా చెప్పగలరా? సింగిల్ లైన్లో చెప్పాలి అంటే అదృష్టం. ఫిలిం ఇండస్ట్రీలో టాలెంట్ కొంచెం తక్కువ ఉన్నా పర్లేదు, అదృష్టం ఎక్కువగా ఉండాలి. నిజంగా అదృష్టం ఎక్కువగా ఉండాలి. బికాస్ ఇప్పుడు మీరు అన్నట్టు బాలనటులు, నా బ్యాచ్ కానివ్వండి, నా జూనియర్ బ్యాచ్ కానివ్వండి, చాలామంది వచ్చారు, ఉన్నారు, ట్రై చేస్తున్నారు, పాపం ట్రై చేస్తూనే ఉన్నారు. ట్రై చేసి పెద్దకి వెళ్ళి పడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, హిట్లు కొట్టి పడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కారణాలు ఏమైనా అయి ఉండొచ్చు, నేను చెప్పను వాళ్ళ అది, బికాస్ వాళ్ళ పర్సనల్గా నాకు తెలియదు వాళ్ళ కారణాలు ఏంటి, నేను ఎప్పుడు వాళ్ళని అబ్జర్వ్ చేయలేదు. వాళ్ళ పర్సనల్ బిహేవియర్ లైక్ వాట్ ఎవర్, అది నాకు తెలీదు. అదృష్టం, బోల్డ్ అంత అదృష్టం ఉండాలి ఇండస్ట్రీలో. రవితేజ గారు ఖడ్గంలో అంటారు కదా, తెల్లతోలు వేసుకొని వచ్చేస్తే సరిపోదే, ఇక్కడ సంవత్సరాల నుంచి నానా అన్నట్టు హైట్లో ఉన్నారు, బ్రాడ్ బాడీలు ఉన్నాయి, చూడంగానే కుర్రోడు కత్తిలో ఉన్నాడు, ఇవన్నీ అందరూ ఉంటారు. బోల్డ్ అంత అదృష్టం. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం మాట్లాడుకోవాల్సిన ఒకే ఒక పాయింట్ ఏంటంటే అదృష్టం. అది బాగుందనుకోండి, ఎక్కడో చిన్న క్యారెక్టర్ చేసుకునేవాడు 10 కోట్ల రేంజ్కి వెళ్ళిపోతాడు. జస్ట్ ఏంటంటే అదృష్టం. ఎవరు అదృష్టాన్ని ఎవరు చెరపలేరు. కాబట్టి అదృష్టానికి తోడు మన టాలెంటు, తోడు మన బిహేవియర్ అయితే, ఆ 3 విషయాలు తోడై పట్టుకున్నామంటే మనల్ని తన్నే వాళ్ళు ఎవరు ఉండరు. ఒకటి బాగుండి మిగతా 2 దెబ్బలేసినాయి అనుకోండి, దుప్పటికప్పుడు పడుకోవడమే. సో నాకు తెలిసి ఏ చైల్డ్ ఆర్టిస్ట్గా ఉన్న వాళ్ళు కూడా ఎవరు వదలలేదు ఇండస్ట్రీని. వాళ్ళ ట్రయల్స్ వాళ్ళు వేస్తున్నారు, ఏదో ఒక రోజు తగులుతుంది. ఎందుకంటే అందరు సీనియర్సే కదా, వాళ్ళకి తెలిసి ఇండస్ట్రీ గురించి. నేను ఇందాక చెప్పినట్టు ఏదో ఒక రోజు వస్తుంది అనే హోప్తోనే ఉంటారు, ఇండస్ట్రీ తెలిసి కాబట్టి. ఎవరు వదిలేరని నేను అనుకోను. కొంతమంది చైల్డ్ ఆర్టిస్ట్ నాకు టచ్లో ఉంటాం, మేమందరం టచ్లో ఉంటాం, అప్పుడప్పుడు కలుస్తుంటాం సరదాగా. వదలరు అని నేను అనుకుంటున్నాను. అయినో వాళ్ళు డెఫినెట్గా ట్రై చేస్తూనే ఉంటారు. అదృష్టం కలిసి వచ్చిన రోజు ఎలా ఉంటుందంటే అతని గురించి మనం మాట్లాడుకుంటాం. రేపు నేను హిట్ కొడితే నా గురించి ఇంకొకరు మాట్లాడుకునేటట్టు చేస్తాం. సక్సెస్ అంతే, సక్సెస్ స్పీక్స్ అంటారు కదా, అబ్సల్యూట్లీ సక్సెస్ దాంతో అదృష్టంతోనే వస్తుంది. Hello everyone, this is Avinash and I would request everybody to please subscribe to Telugu Popular TV.